తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వను కాపాడి అద్భుతం సాధించిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో తన సిబ్బందితో తుంగభద్ర డ్యాం దగ్గర 5 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి స్టాప్ లాక్ గేట్ అమర్చినట్లు కన్నయ్య నాయుడు తెలిపారు. 7 జిల్లాల రైతుల కళ్లలో ఆనందం చూశానని 35 టీఎంసీల నీరు వృధా కాకుండా ఆపగలగడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని అంటున్న కన్నయ్య నాయుడుతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి కష్టం వచ్చినా మొదట గుర్తుకొచ్చే పేరు కన్నయ్య నాయుడు. ఇటీవల కాలంలో తుంగభద్ర ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండినటువంటి క్రమంలో 19వ గేట్ నిండినటువంటి సమయంలో గేట్ గల్లంతైంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 35 టీఎంసీలకు పైగా నీరు వృధా కాకుండా కాపాడినటువంటి ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కన్నయ్య నాయుడు గారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టు ఏదైతే దాన్ని దాదాపు భారీ వరదలకు గేటు కొట్టుకుని పోయింది, సో మీరు ఏదైతే సమయానికి స్పందించి మరమ్మతు పనులు చేయడం వల్ల దాదాపు పెద్ద ప్రమాదం తప్పింది. దాంతోపాటు దాదాపు ఏదైతే 35 టీఎంసీల వరకు వాటర్ కూడా సేవ్ అయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? నేను తుంగభద్రలో 1976 నుంచి 2002 వరకు తుంగభద్ర స్టీల్ ప్రాజెక్ట్స్లో వివిధ హోదాల్లో అన్ని రకాల గేట్లు ఆయిస్ట్లలో పనిచేశాను. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్ డ్యామ్ సివిల్ వర్క్ లైఫ్ ఈజ్ 100 years, గేట్లు ఎక్విప్మెంట్ లైఫ్ ఈజ్ 45 years. సో ఇది 1954లో కమిషన్ చేసిన డ్యాము. ఈ తుంగభద్ర స్టీల్ ప్రోడక్ట్స్ షటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని తుంగభద్ర స్టీల్ ప్లాట్ గేట్లు చేసేదానికి శ్రీరంగాచారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధేసింది. అప్పుడు మేము ఇంతకుముందే ఒకసారి 45 years అయినా బాగా మెయింటైన్ చేసిన దానివల్ల ఈ ఒక్క డ్యామే ఇప్పటికి 70 years వరకు రన్ చేసింది. చాలా డ్యాములు లైఫ్ లేకముందుగానే ఫెయిల్ అయినవి ఉన్నాయి మన స్టేట్లో. అది కన్స్ట్రక్షన్ డిఫెక్ట్ వల్ల సైడ్ బై గేట్లు ఎందుకుంటాయంటే ఇది డిఫెక్ట్ అయినప్పుడు ఆ ఎలిమెంట్స్ వేసుకొని వాటర్ నిలిపేది కానీ లేదంటే రిపేర్ చేసేది కానీ ఉంటుందన్నమాట. అది 1970 నుంచి ఇంట్రొడ్యూస్ చేసాం. అంతకుముందు వాటికి లేదు. మనకు ఆ మాది ఏ ప్రాజెక్టులు ఉన్నాయంటే తుంగభద్ర అదే ప్రాబ్లం ఉంది, ప్రకాశం బ్యారేజ్ అదే ప్రాబ్లం ఉంది, నాగార్జున సాగర్ అదే ప్రాబ్లం ఉంది. దీనికి సైడ్ బై గేట్ లేదు. ఒకసారి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కానీ కాదని కొన్ని స్టడీస్ చేశాను. గేట్ హ్యాంగింగ్లో ఉన్నప్పుడే నాకు ఫోటోలు వచ్చాయి, కానీ ఇంకా పోతుంది గేట్ అని నాకు తెలుసు. అప్పటికే రాత్రి midnight 12 o'clock అయింది, సాటర్డే, దట్ ఈస్ 10th night. మేము ఇంకా మన వాళ్ళని కాంటాక్ట్ చేశాను, కానీ నాకు లైన్లో దొరకలేదు. కానీ నేను మన వాళ్ళు ఇంకా తెల్లారితో పిలిచి మనకే ఇస్తారని చెప్పేసి మొదలుపెట్టే కొద్దిగా తెల్లారితో 5 గంటలకి బాబు గారు మెసేజ్ ఇచ్చారు, కన్నయ్య నాయుడు వాళ్ళు అర్జెంట్ కానీ. అప్పటికే మేము డిజైన్స్ ప్రిపేర్ చేసి అది తుంగభద్ర పంపించి అది ఫ్యాబ్రికేషన్ అది చేసి నాకు, ఎందుకంటే తుంగభద్ర గేటు 60 అడుగులు వెడల్పు, 21 అడుగు హైట్ అనమాట. మిగతా గేట్లన్నీ ఇది 45 అడుగులు పెట్టాము. ఆ స్టాప్ లాగులు అక్కడే సింగసాలూరు కానీ మన దగ్గర చాలా 15 మీటర్ల గేట్లు ఉన్నాయి. అవి తీసివేద్దాం అనుకుంటూ కుదరదు. అక్కడికి కొందరు ప్రొసీడ్ చేశారు. ఇది 8 మీటర్ల 9 మీటర్ల గేట్లు ఉంది, 8 మీటర్ల గేట్లు ఉంది, 2 జాయిన్ చేద్దామని. అది లోటుకి తీసుకోదని చెప్పేసి మళ్ళీ మేము కొత్త డిజైన్ చేసి చేసాం అనమాట. ఎంత టైం పట్టింది సార్ ఈ మరమ్మత్తు పనులు ఇదంతా చేయడానికి? డిజైన్ అంతా 4 గంటల్లో చేసాం, కానీ నా ఎక్స్పర్టైజ్తో మిగతా ప్రాసెస్ చేయాలంటే ఇది 3 స్టేట్లు కనెక్షను. అడ్మినిస్ట్రేషన్ వచ్చి తుంగభద్ర బోర్డు హెడెడ్ బై సెంట్రల్ వాటర్ కమిషన్, అన్ని అప్రూవల్స్ అక్కడి నుంచి రావాలి. ఇందులో 3 గవర్నమెంట్లు యాక్సెప్ట్ చేయాలి. ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, తుంగభద్ర బోర్డు చైర్మన్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడంటే ఫుల్ ఉంటే 105 meters ఉంటుంది. ఇప్పుడు గేట్ హైట్ వరకు ఆ నీళ్ళు ఉంటే 40 meters ఉంటుంది, 40 cubic టీఎంసీ. ఈ 40 టీఎంసీ ఓన్లీ డ్రింకింగ్ కూడా సఫిషియెంట్ కావని కొప్పల్ కలెక్టర్ గారు, మన అనంతపూర్ కలెక్టర్ గారు వచ్చి వాళ్ళ బాధ ఎలువెట్టారు. అప్పుడు ఇంకా ఈ ఖరీఫ్ పంటంతా
పంట వేసింది ఎండబెట్టాల్సిందే. ఈ ఇయర్ ఏ డిస్టిక్లకు ఫుడ్ ఉండదని మన వాళ్ళంతా రంగంలోకి దిగారు. మన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు అయినా నేను ఇస్తానని ఒక భరోసా ఇచ్చాడు. అదే మరి సిద్ధరామయ్య గారు నాకు ఎట్టయినా ఈ ఖరీఫ్ నిలుపు, ఇది నిలిపితే ఎంతైనా నేను ఇస్తానని ఆయనే చేశారు. మళ్ళా డ్యామ్ మీద పొలిటికల్గా ఏ ఊరు ఏమి యాక్టివ్ కాకుండా వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన దానివల్ల ఇంకా రంగంలో తిరిగి నేను నా ఏమేమంటే ఫుల్గా ఇవ్వాలని ఇంకొక 2 కంపెనీలకు ఒక్కొక్క ఎలిమెంట్ ఇచ్చి అక్కడ కూడా ఒక్కొక్క ఇంజనీర్ని పెట్టి అన్ని ఎలిమెంట్లు ఫ్యాబ్రికేట్ చేసాం. భవిష్యత్తులో కూడా సార్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సో ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ ఎలా ఉంటే మంచిది ఉంటుంది? సో మీ సూచన ఎలా? మేము సూచన ఇచ్చామండి. అన్ని ఇప్పుడు నిర్వహణ ఉంటేనే కానీ 2030కి డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఈ నిర్వహణ కావాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ డ్యామ్స్ మేము చేసింది 1970కి పైనే. ఇప్పుడు 1970కి పైన చేసిన డ్యామ్స్ నియరింగ్ కంప్లీషన్ లైఫ్ వస్తుంది, మెయింటెనెన్స్ లేదు. ఏ గవర్నమెంట్ కానీ కొత్త డ్యాములు పెట్టి వాళ్ళు వేరే వేరే చూసుకుంటున్నారు కానీ ఇది మెయింటెనెన్స్ చూడడం లేదు. అందులో 21st సెంచరీలో ఈ జలగ్నంలో చేసిన ప్రాజెక్టుల నుంచి చాలా వీక్గా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ పోయినాయి. మాకు అట్లీస్ట్ మా జమీనాలో జరిగిన ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, కానీ లైఫ్ అయిన దాన్ని మెయింటైన్ చేయకపోతే అవి కూడా పోతాయి. అందువల్ల గవర్నమెంటు వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి తరువుగా చెక్ చేసి ఏమేమి యాక్షన్ తీసుకోవాలి. మేము దీనికి కావాల్సిన డ్యామ్ సేఫ్టీ రూల్స్ 1986లో మోరీ డ్యామ్ పోయి 3000 పీపుల్ డైడ్ అయినప్పుడు 1979లో ప్రారంభం చేశారు. నేను అప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ మెంబర్గా ఉన్నా, నాకు అన్నీ తెలుసు. అది మన అన్నమయ్య మనకు ఇది శాండ్ పరంగా కొట్టుకుపోయినప్పుడు దిగట్లు ఎత్తకుండా డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు వాళ్ళు అది రూల్ ఫార్మ్ చేసినారు. ఇప్పుడు రూల్ ఫార్మ్ చేస్తున్నారు కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవడంలే. నెట్ రిజల్ట్స్ వచ్చి డ్యామ్స్ కంప్లీట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే డ్రింకింగ్ వాటర్ మాత్రం కష్టమవుతుంది. ఫస్ట్ ప్రయారిటీస్ డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ అగ్రికల్చర్ ఇస్తున్నారు. కానీ అగ్రికల్చర్ లేకపోతే ఫుడ్ ఉండదు. అది సో అన్ని గవర్నమెంట్లు మేము రిక్వెస్ట్ చేసాం మెయింటెనెన్స్ సరిగ్గా చేయాలని. ఒక గుజరాత్ గవర్నమెంట్ మాత్రం నౌ దే టేకెన్ ఏ డెసిషన్ 45 years అయింది బాగుండే కానీ రీప్లేస్ చేయాలని యాక్షన్ ఆధారంగా జరుగుతోంది. మిగతా ఎవరు అంత పట్టించుకోవడం లేదు. అది మేము ఇప్పుడు గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్తున్నాం. చాలా రిటైర్ మంది ముందు చేసిన వాళ్ళంతా చాలా అయ్యారు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ అన్ యాక్టివ్ నౌ. అందరూ మా బ్యాచ్ డిమినేషన్ అవుతా వస్తుంది అనమాట. మొత్తానికి అయితే 77 ఏళ్ల వయసులోనూ ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి కన్నయ్య నాయుడు సక్సెస్ గా ఏదైతే తుంగభద్ర 19వ డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్ ను తాను అనుకున్నట్టుగా అమర్చారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు కన్నయ్య నాయుడు. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్వహణ కూడా పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కన్నయ్య నాయుడు కొన్ని సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి.